నేను సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను. గత 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు అమల్లోకి చేస్తున్నామని చెప్పేసి అన్నారు, కానీ మీ సేవలలో పేద ప్రజలు ఆన్లైన్ చేసుకున్నప్పటికీ ఎక్కడ కూడా రేషన్ కార్డులలో పిల్లల పేర్లు ఎక్కడం లేదు. ఎందుకనంటే వస్తున్నాయి అని చెప్పడం లేదు, కానీ అక్కడ చేసిన ఎక్కడ కూడా లేదు. ఎందుకనంటే ఏ దానికైనా ఏ పథకాలు పెట్టుకోవాలనుకున్నా కానీ చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు అని చెప్పేసి అది ఒక్కటి చేయాలన్నా కానీ అక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ రేషన్ కార్డులలో పిల్లల పేరు లేక వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. అలాగే 10 సంవత్సరాల కింద ఇంచుమించు ఒక 12 సంవత్సరాల క్రితం మా సదాశివపేట పట్టణంలోని ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ దగ్గర జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఆయన గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అక్కడ వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మిగతా వాళ్ళ పిల్లలు పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరి పేరు కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డులో నమోదు కాలేదు. అటువంటిది రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులలో పేరు ఎక్కించుకోవచ్చు అని చెప్పేసి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి అది తొందరలోనే వేగవంతంగా ఈ రేషన్ కార్డులను వేగవంతంగా చేయాలి అమల్లోకి. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూళ్ళల్లో మీ రేషన్ కార్డులలో పేర్లు లేవు అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డిని కోరేది ఒకటే, వేగవంతంగా ఈ రేషన్ కార్డులని వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతున్నాం. మంజూరు చేయాలని కోరుతున్నాం.